ఒక్కొక్క బుల్లెట్ వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అలాగే ఒక్కొక్క రూపాయి వెనుక కూడా ఒక వ్యూహం అనేది ఉండాలి. ఒక దేశం రక్షణ పరంగా లేదంటే మిలిటరీ పరంగా ఆధిపత్యం చెలాయించాలంటే ఆ దేశం ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, షార్పెన్ యువర్ యాక్స్ ఫర్ 100 minutes, కట్ ద ట్రీ ఇన్ 20. అంటే గొడ్డలిని 100 నిమిషాలు పదును పెట్టండి, చెట్టును 20 నిమిషాల్లో కట్ చేయండి. ఇక మన శత్రు దేశమైన పాకిస్తాన్ జీడిపి విషయానికి వస్తే మన దేశంలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల జీడిపి పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ. అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి జరిగి దాదాపు 3000 మంది చనిపోతే దానికి కారణమైన బిన్ లాడెన్ ను కనిపెట్టడానికి అమెరికాకు 10 సంవత్సరాలు పట్టింది. పాకిస్తాన్ మాత్రమే కాదు, మన దేశంపై ఎవరు దాడికి వచ్చినా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కనిపెట్టి కూల్చగలిగే వ్యవస్థ మనకుంది. మరి మీరు మీ రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేసుకున్నారు? యుద్ధ నిపుణులు చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఒక దేశం రక్షణ పరంగా లేదంటే మిలిటరీ పరంగా ఆధిపత్యం చెలాయించాలంటే ఆ దేశం ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది ఇండియాకు సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా యొక్క నామినల్ జీడిపి దాదాపు $4.19 ట్రిలియన్ గా ఉంది. అంటే జనరల్ గా వార్తలు చూస్తే ప్రపంచంలో ఇండియా ఈ రోజు 5th లార్జెస్ట్ ఎకానమీ. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక మన శత్రు దేశమైన పాకిస్తాన్ జీడిపి విషయానికి వస్తే మన దేశంలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల జీడిపి పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ. స్వాతంత్రం వచ్చిన గత 75 సంవత్సరాలుగా ఈ దేశం అడుక్కు తింటూనే ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి వాటిపై ఏ రోజు ఫోకస్ పెట్టకుండా పాకిస్తాన్ కేవలం టెర్రరిజం పై మాత్రమే ఫోకస్ పెడుతూ వస్తుంది. ఇదొక గ్లోబల్ టెర్రరిజం సెంటర్ అని చెప్పవచ్చు. ఏదైనా ఒక దేశం ఇంకొక దేశాన్ని డిస్టర్బ్ చేయాలి అంటే వారు ముందుగా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే చాలు, ఎంతమంది టెర్రరిస్టులు కావాలంటే అంతమందిని సప్లై చేస్తారు. ఒక దేశం రక్షణ పరంగా ఆధిపత్యం చెలాయించాలంటే ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం ఎంత అవసరమో, మీరు నిజ జీవితంలో కూడా సక్సెస్ సాధించాలంటే మీరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఇంకా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం మీరు మన దేశం ఈ మధ్యనే విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా మీరు మీ పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సైలెంట్ గా గ్రో అవ్వండి. గత 10 సంవత్సరాలుగా ఇండియా తన డిఫెన్స్ స్ట్రెంత్ ను సైలెంట్ గా పెంచుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్క విషయాన్ని ప్రపంచానికి చెప్పలేదు. ఆ మాటకు వస్తే ఇండియాలో ఉన్న వారికే చాలా మందికి తెలియదు ఇండియాకు ఉన్న డిఫెన్స్ స్ట్రెంత్ గురించి. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ కు షాక్ ఇవ్వడమే కాకుండా చాలా మంది ఇండియన్స్ కూడా షాక్ ఇచ్చింది. తాము కట్టిన ట్యాక్స్ డబ్బులతో ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టి ఏవేవో ఐటమ్స్ కొంటూ ఉంటే విమర్శించిన వారు ఈ రోజు తమ ట్యాక్స్ డబ్బులు ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతున్నాయో చూసి ఆనందపడుతున్నారు, గర్వపడుతున్నారు. ఇదే విషయాన్ని మీరు పర్సనల్ ఫైనాన్స్ కు అన్వయిస్తే ఏం నేర్చుకోవచ్చు? మీరు మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఎక్కడ అనౌన్స్ చేయకండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కూడా సైలెంట్ గా చేయండి. మీరు ప్రతిదీ ఇతరులతో డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, వారికి తెలుసో తెలియకో లేదంటే వారికి మీపై జెలసీ ఉండడం వలన మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు, లేదంటే డిమోటివేట్ చేస్తారు. నెంబర్ 2, థింక్ లాంగ్ టర్మ్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా జస్ట్ 30 నిమిషాల్లో ఒకేసారి 9 టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. 30 నిమిషాల్లో ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం వెనుక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనీసం 10 నుండి 12 సంవత్సరాల కృషి ఉంది. అంటే మన ప్రభుత్వం 10-12 సంవత్సరాలుగా చేస్తున్న ప్లానింగ్ కానీ, వెపన్స్ డెవలప్ చేయడం కావచ్చు, సమకూర్చుకోవడం కావచ్చు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం కావచ్చు, ఇంకా వారి లాంగ్ టర్మ్ డిఫెన్స్ స్ట్రాటజీ కావచ్చు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, షార్పెన్ యువర్ యాక్స్ ఫర్ 100 minutes, కట్ ద ట్రీ ఇన్ 20. అంటే గొడ్డలిని 100 నిమిషాలు పదును పెట్టండి, చెట్టును 20 నిమిషాల్లో కట్ చేయండి. ఇదే విషయం మీ పర్సనల్ ఫైనాన్స్ లో కూడా అప్లై అవుతుంది. త్వరగా డబ్బులు సంపాదించాలి, ఒక్క రోజులో రిజల్ట్ రావాలి, షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ రావాలనుకుంటే మీరు పాకిస్తాన్ లాగా చెతికిలబడిపోతారు. బెట్టింగ్, ట్రేడింగ్, గ్యాంబ్లింగ్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ రావడమే కాదు, కంపౌండింగ్ యొక్క మ్యాజిక్ కూడా మీరు చూడవచ్చు. నెంబర్ 3, ఒకే ఒక్క ఆయుధాన్ని నమ్ముకోకూడదు. డోంట్ డిపెండ్ ఆన్ వన్ వెపన్, డైవర్సిఫై. ఆపరేషన్ సింధూర్ లో మన ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, శాటిలైట్స్,
ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అందరూ కలిసి పనిచేశారు, ఒకరికి ఇంకొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. కానీ పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి అది కేవలం వారి సైనికుల్ని, అవుట్డేటెడ్ మిసైల్స్ మాత్రమే నమ్ముకుంది. అందువల్ల ఘోరంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇది డిఫెన్స్ కు మాత్రమే కాదు, పర్సనల్ ఫైనాన్స్ విషయంలో కూడా మీరు ఒక్కదాన్ని నమ్ముకుంటే బోల్తా పడిపోవడం ఖాయం. ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాలి, పీపీఎఫ్ లో చేయాలి, రియల్ ఎస్టేట్ లో చేయాలి, గోల్డ్ లో చేయాలి. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అన్న సూత్రం మీరు చాలా సార్లు వినే ఉంటారు. నెంబర్ 4, మొదటగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్స్ రూపంలో, మిస్సైల్స్ రూపంలో మన దేశంపై ఎదురుదాడి జరుగుతున్నప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కనిపెట్టి కూల్చివేసింది. ముఖ్యంగా మన S-400 ఎయిర్ డిఫెన్స్ రక్షణ కవచం లాగా పనిచేసింది. పాకిస్తాన్ మాత్రమే కాదు, మన దేశంపై ఎవరు దాడికి వచ్చినా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కనిపెట్టి కూల్చగలిగే వ్యవస్థ మనకుంది. మరి మీరు మీ రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేసుకున్నారు? అకస్మాత్తుగా జబ్బు చేసినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ట్రీట్మెంట్ కోసం కొన్ని లక్షలు అవసరమైనప్పుడు మీరు సంపాదించిందంతా తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే మనం కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఆ పని మీకు చేసి పెడుతుంది. అలాగే దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఇన్కమ్ ప్రొటెక్షన్ లేదంటే ఇన్కమ్ షీల్డ్ కావాలి. మరి అందుకోసం మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా? వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడి మీకు సరిపోయే పాలసీ, మీకు సరిపోయే కంపెనీ పాలసీ ఈ రోజే ఇప్పుడే తీసుకోండి. నెంబర్ 5, సర్జికల్ స్ట్రైక్ మీరు కూడా చేయండి. ఆపరేషన్ సింధూర్ అనేది అద్భుతమైన సర్జికల్ స్ట్రైక్ అని చెప్పవచ్చు. ఎక్కడ ఒక్క సాధారణ పౌరుడికి కూడా హాని జరగకుండా టెర్రరిస్టులను, వారి స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి అత్యంత ఖచ్చితత్వంతో చేసినవి. ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు కేవలం ఆ భాగానికి మాత్రమే చేస్తాడు, బాడీ మొత్తానికి చేయడు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే మీరు కూడా మీ లైఫ్ లో, ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ లైఫ్ లో ఖర్చు పెట్టాలన్నా, ఇన్వెస్టింగ్ చేయాలన్నా ఖచ్చితంగా అది గోల్ బేస్డ్, టార్గెట్ బేస్డ్ మాత్రమే ఉండాలి. అది మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మీ రిటైర్మెంట్ కావచ్చు, మీరు ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ప్రతిదీ మీరు ప్లానింగ్ చేసి ప్రిసిజన్స్ తో ఎగ్జిక్యూట్ చేయగలిగి ఉండాలి. నెంబర్ 6, త్వరగా రియాక్ట్ అవ్వండి. పెహల్గామ్ అటాక్ జరిగిన 14 రోజుల్లో మన దేశం టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేసింది. డిలే జరగలేదు, కన్ఫ్యూజన్ అసలు లేదు. సెప్టెంబర్ 11, 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడి జరిగి దాదాపు 3000 మంది చనిపోతే దానికి కారణమైన బిన్ లాడెన్ ను కనిపెట్టడానికి అమెరికాకు 10 సంవత్సరాలు పట్టింది. మే 2, 2011 నాడు, అంటే 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో బిన్ లాడెన్ ను కనిపెట్టి చంపడం జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మనం ఏ రకంగా ముందున్నామో అలాగే మన యాక్షన్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా మన జీవితంలో అనుకోని పరిణామాలు జరిగినప్పుడు, అంటే ఉదాహరణకు అకస్మాత్తుగా మీ ఉద్యోగం పోవచ్చు, మార్కెట్ క్రాష్ అవ్వవచ్చు, కానీ మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ప్యానిక్ అవ్వవద్దు. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు పోయిన వారు, ఉద్యోగాలు వదిలేసిన వారు ఎందరో సొంత బిజినెస్లు పెట్టుకొని వాటిని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. అలాగే అప్పుల పాలైనప్పుడు ఒక స్ట్రాటజీ కానీ, ఒక యాక్షన్ ప్లాన్ కానీ మీరు రాసుకున్నప్పుడు మీ అప్పులు త్వరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బుల్లెట్ వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అలాగే ఒక్కొక్క రూపాయి వెనుక కూడా ఒక వ్యూహం అనేది ఉండాలి. వీలైతే మన ఛానల్లోనే వచ్చిన ఈ వీడియో చూడండి. నెంబర్ 7, అడ్వాన్స్డ్ టూల్స్ వాడండి, స్మార్ట్గా ఉండండి. చరిత్రలో మొట్టమొదటిసారిగా మన దేశం ఆపరేషన్ సింధూర్ కోసం ఆధునిక మిసైల్స్ను, ఆధునిక టెక్నాలజీని వాడింది. పాకిస్తాన్ భూభాగంలోకి మనిషి వెళ్లకుండానే ప్రిసైజ్గా టార్గెట్ కొట్టింది. మన టెక్నాలజీ ఏ లెవెల్లో ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది ఇండియా ఈ సందర్భంలో. మరి మీరు మీ జీవితంలో ఎంత అప్డేట్ అవుతున్నారు? ఉదాహరణకు బడ్జెటింగ్ ప్రాపర్గా చేసుకోవాలంటే వాల్నట్ లాంటి యాప్స్ వాడండి, జెరోదా, గ్రో లాంటి ప్లాట్ఫామ్స్ వాడి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ ఎస్ఐపిలను ఆటోమేట్ చేసుకోండి, ఈఎంఐలను ఆటోమేటిక్గా ట్రాక్ చేసుకోండి. తేడా మీరు ఖచ్చితంగా చూస్తారు. నెంబర్ 8, బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన మర్నాడు మన దేశం చెప్పింది ఏంటంటే, మేము ఫలానా టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేశాము, ఇక మీద దీన్ని ఎస్కలేట్ చేయబోము అని. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? మన పౌరులపై, మన మిలిటరీ క్యాంపులపై గురిపెట్టి మిసైల్స్ ను, డ్రోన్లను ప్రయోగించింది. మన దగ్గర బ్యాకప్ ప్లాన్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి మన పౌరులు, మన మిలిటరీ క్యాంపులు, మన ఎయిర్పోర్ట్స్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరి మీ నిజ జీవితంలో మీకు బ్యాకప్ ప్లాన్ ఉందా? ఒక్కసారి చెక్ చేసుకోండి.
మీకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. కనీసం 6 నెలలకు సరిపడా ఖర్చులకు సమానంగా మీ దగ్గర ఫండ్ ఉండాలి. కరోనా సమయంలో చాలా మంది దివాలా తీయడానికి కారణం ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడమే. నెంబర్ 9, కమ్యూనికేట్ అండ్ డాక్యుమెంట్ క్లియర్లీ. మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏమేమి చేసిందో, ఎందుకు చేసిందో దేశానికి వివరించారు. నో కన్ఫ్యూజన్, ఫుల్ క్లారిటీ. ప్రతి ఒక్క విషయం డాక్యుమెంట్ చేయబడింది. కానీ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి మీ ఫ్యామిలీకి చెప్తున్నారా? మీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో మీ ఫ్యామిలీకి తెలుసా? అలాగే మీరు విల్ కూడా ఖచ్చితంగా రాయాలి అన్న విషయం మీకు తెలుసా? ఇప్పుడే కామెంట్ చేయండి. దీని గురించి మీకు డీటెయిల్గా వీడియో కావాలంటే. నెంబర్ 10, చేసిన తప్పుల నుండి నేర్చుకోండి. మన దేశం గతంలో జరిగిన యుద్ధాల నుండి, సర్జికల్ స్ట్రైక్ల నుండి చాలా నేర్చుకుంది. శత్రువు ఊహించని రీతిలో తన ఆర్మీని, టెక్నాలజీని, ఇంటెలిజెన్స్ను మెరుగుపరుచుకుంది. ఎటువంటి దాడికైనా సిద్ధంగా ఉంది. మీరు గతంలో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ఆడి కొన్ని వేల రూపాయలు తగిలేసి ఉంటారు. చిట్స్ లో తక్కువ రిటర్న్స్ రావడం అనేది గమనించుంటారు. అపార్ట్మెంట్ కొని ఇండివిడ్యువల్ ఇల్లున్న వాళ్ళని చూస్తూ ఆలోచనలో పడి ఉంటారు. కానీ ఇప్పుడు మీకు అన్ని తెలుసు కదా, మళ్ళీ కొత్తగా మీ ఫైనాన్షియల్ జర్నీని మొదలు పెట్టండి. ఈసారి మీ స్పీడ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన దేశం ఒక్క రోజులో ఏది సాధించలేదు. అలాగే మీరు కూడా ఓవర్ నైట్లో కోటీశ్వరులు కాలేరు. దేశానికి ఒక దిశానిర్దేశం ఉన్నట్టే మీకు కూడా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. బీ రిచ్, స్టే రిచ్.